Hi to all, welcome back to my YouTube channel, Morning Stylish. Yeah guys, టుడే టాపిక్ ఏంటో తెలుసా? టుడే టాపిక్ ఈజ్ వాట్స్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్. అంటే నేను ఆఫీస్కి తీసుకెళ్తాను కదా, ఆ బ్యాగ్లో ఏమేమి తీసుకెళ్తాను అనేసి మీకు చూపించబోతున్నాను. ఏమాత్రం డిలేస్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా గైస్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మార్నింగ్ స్టైలిష్. ఓకే, డోంట్ డిలే, గో టు ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. యా గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నా బ్యాగ్ చూపిస్తాను, చూసేయండి. దిస్ ఈజ్ మై ఆఫీస్ బ్యాగ్, మై మోస్ట్ ఫేవరెట్. టూ సైడ్స్. ఐ లవ్ దిస్ కలర్ ఆల్సో. టీ నగర్ బ్యాగ్. చెన్నైలో ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు ఈ ఏరియా. టీ నగర్ వచ్చేసి అక్కడే కొన్నాను ఈ బ్యాగ్, నేను అండ్ మా ఫ్రెండ్. సేమ్ కలర్. ఆ అమ్మాయిది వచ్చేసి లైట్, నాకు థిక్ కలర్. ఫస్ట్గా వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకోండి. జస్ట్ ఇది సింపుల్గా, ఇది వచ్చేసి స్టైల్ కోసం ఇచ్చారు ఓన్లీ. నేనైతే పాకెట్ ఉందని ఫస్ట్ కొన్నాను, ఆఫ్టర్ తెలిసింది ఇది ఓన్లీ స్టైలిష్ కోసం అని. సో దాన్ని ప్లేసెస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగే అనమాట. నేను రోజు ఆఫీస్కి తీసుకెళ్ళేది. నాకంటే చాలా ఇష్టము. అది వర్క్ ఉన్నా లేకపోయినా, జస్ట్ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ, నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, మొత్తం దీంట్లోనే ప్లేసెస్ చేసుకుంటాను. ఇంకెందుకంటే ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వెంటనే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో చూపించేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి కీచెన్ చూపించిపోతున్నాను. కీచెన్ ఫ్రెండ్షిప్ బ్యాండ్. ఎవరిచ్చారు అంటే స్వాతి అక్క. స్వాతి హాయ్. స్వాతి, ప్రతిభ అండ్ మౌనిక. స్వాతి ప్రతిభ లవ్స్ మౌనిక. సెప్టెంబర్ 23 తన బర్త్డే అనమాట. సెప్టెంబర్ 23 తను ఇచ్చింది నాకు గుర్తుగా. ఇదొక చెన్నై మెమోరీ, మా హాస్టల్ గర్ల్. ఐ మిస్ యూ స్వాతి అక్క. నెక్స్ట్ వచ్చేసి నా నాప్కిన్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇవి మొత్తం నా చెన్నైయే. ఇంకా మొత్తము నేను ఎందుకంటే జాబ్ చేసి చెన్నైయే కదా, సో అక్కడే మొత్తం పర్చేస్ చేసేసాను. అక్కడే. ఇది టీ నగర్ కాదు, ఇది వేరే ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి జండు బామ్. నా జండు బామ్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఉండాలన్నమాట. నాకు హెడేక్ ఎక్కువ కొంచెం, సో అలా. నెక్స్ట్ వచ్చేసి కోంబ్. ఎక్కడికి వెళ్ళా కోంబ్ ఆల్వేస్ దూకుంటూనే ఉంటాను. అండ్ ఐ లవ్ పర్పుల్, దట్స్ వై టేక్ దిస్ కలర్ కోంబ్. ఎక్కువ గర్ల్స్కి ఈ కలర్ ఇష్టం కదా. ఐ హోప్, నేను గర్ల్ కాబట్టి అది చెప్పుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మాయిలకి అందం ఏంటి, బొట్టే కదా. సో దిస్ వన్ ఐ లైక్ ఓన్లీ, ఐ ప్రిఫర్ దిస్ వన్ ఓన్లీ. ఐ లవ్ దిస్ టైప్ ఆఫ్ స్టిక్కర్స్ ఓన్లీ. ఐటెక్స్. నెక్స్ట్ వచ్చేసి హిమాలయ నీమ్ ఫేస్ వాష్. ఎక్కడికి వెళ్ళినా మనము ఈజీగా ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఐ లవ్ హిమాలయ ఫేస్ వాష్. నెక్స్ట్ వచ్చేసి స్పెక్స్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఫస్ట్ ఉండాలి, ఎందుకంటే కొంచెం హెడేక్ ఉంది నాకు వచ్చేసి. దట్స్ వై ఐ ప్రిఫర్ దిస్ వన్. ఐ లవ్ దిస్ ఆల్సో. హౌ ఇస్ ఇట్? బాగాలేకుండా నేను వేసేసుకోవాలి, ఎందుకంటే నాకు హెడేక్ ఉంది. గుడా
ఊరికే ఫ్రెండ్స్ పెట్టుకోవాలనిపించింది పెట్టేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ టిప్ టాప్స్ అదే అండి గర్ల్స్కి ఇక్కడ హెయిర్కి సైడ్ షూట్ చేస్తారు. అండ్ ఇది మోస్ట్ నాకైతే కన్ఫామ్గా ఉండాలి, ఎందుకంటే నేను ఎక్కువ ప్రిఫర్గా పఫ్ అనేది మెయింటైన్ చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, కాలేజ్ బీటెక్ కానీ ఆఫీస్లో కానీ మా కార్వి అందరికీ తెలుసు నేను పఫ్ ఎంత డైలీగా పెట్టేసుకొని వెళ్తాను ఆఫీస్కి అనేసి. సో కన్ఫామ్గా నాకైతే ఇవైతే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ లేకపోతే ఎక్కడికైనా వెళ్తామా, మా సెక్యూరిటీ లోపలికి కూడా రానివ్వడు ఆఫీస్లోకి కదా, ఆఫీస్లో ఫస్ట్ స్టెప్ వేయడానికి కూడా రానివ్వడు. సో దిస్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బ్యాగ్ ఉన్నా లేకున్నా వచ్చేసి ఇది మాత్రం కన్ఫామ్గా ఉండాలి మాస్క్. వై బికాజ్ ఆఫ్ కరోనా. ఆఫీస్లోకి వెళ్తే ఇది పరిస్థితి, ఎవరు కనిపెట్టలేరు మాస్క్. నెక్స్ట్ వచ్చేసి ఐడి కార్డ్, నా ఆఫీస్ ఐడి కార్డ్ అనమాట. ఇది వచ్చేసి డోర్ సెన్సార్ అనమాట. ఇలా చూపిస్తే మనం డోర్కి లోపలికి వెళ్ళిపోతాం కదా, అది వచ్చేసి ఇది. దిస్ ఈజ్ మై ఆఫీస్ ఐడి. ఐ లవ్ దిస్ కలర్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ట్యాబ్లెట్స్. ఆల్వేస్ ట్యాబ్లెట్స్ అనేది బ్యాగ్లో అనేది ఉండాలి కన్ఫామ్గా. కోల్డ్ కానీ కాఫ్ కానీ హెడేక్ కానీ ఈ మూడైతే నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కన్ఫామ్గా నా బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను. వాట్ ఎవర్ ఏ సిచ్యువేషన్లో ఉంటామో తెలియదు. సో మనం బయటికి వెళ్ళి అక్కడ షాప్స్ అవైలబుల్ ఉన్నా లేకున్నా తెలియదు. సో నేనైతే కన్ఫామ్గా ట్యాబ్లెట్స్ అనేవి పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ నా డేస్ దిస్. ఎవరైనా ఇంటికి వెళ్ళినా బాగున్నారా అని అడగరు. చార్జర్ పాయింట్ ఉందా, పవర్ బ్యాంక్ ఉందా, దట్స్ దిస్ పవర్ బ్యాంక్. ఎక్కడికి వెళ్ళినా ఉండాలి పవర్ బ్యాంక్ అనేసి, నాకైతే కన్ఫామ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్స్, దట్స్ లైక్. సో అందరి దగ్గర ఉండిద్ది కదా, జస్ట్ చెప్తున్నా అంతే. నెక్స్ట్ వచ్చేసి నా సీక్రెట్ ఫెయిర్ అండ్ లవ్లీ. ఏదో కాదు, అసలు అయితే మేకప్పే యూజ్ చేయను, అందరూ యూజ్ చేస్తారు కదా, అంటే యూజ్ చేస్తున్నారు అని కాదు, నా గురించి నేను కూడా చెప్తున్నాను. నేనైతే ఏమీ ప్రిఫర్ చేయను, ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ. ఓకేనా గైస్, దిస్ ఈజ్ ఫన్. ఐ లవ్ దిస్ ఫెయిర్ అండ్ లవ్లీ ఓన్లీ. One second guys. Sorry. Next వచ్చేసి I will show fun and flicker. మోస్ట్ ఫేవరెట్ అంటే ఇదే చెప్తాను నేను, నాకు చాలా ఇష్టం. దీంట్లో కూడా పర్పుల్ అండ్ వైట్ ఉంది కదా. సో చూడండి, ఇలా ఫిష్ షేప్ లాగా వచ్చి, గర్ల్స్ అందరికి తెలుసు కదా. ఇది ఎందుకు అంటే నేను ఎక్స్ట్రాగా పెట్టుకుంటాను అంటే, నార్మల్గా నేను ఫస్ట్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా వచ్చేసి ఒకరోజు క్లిప్ కానీ రబ్బర్స్ కానీ అలా ఇరిగిపోయేవి ఉండేవి కాదు. సో ఎవరిని అడగడము ఆఫీస్లో అంటే, కాలేజ్లో అంటే అందరినీ అడుగుతుంటాము, ఆఫీస్లో అంటే అలా మెయిన్ స్టైల్ కదా. సో నాకు అట్లా నచ్చదు కూడా అడగడం. సో ఎక్స్ట్రాగా ఒకటి పెట్టేసుకుంటాను, అదే పడి ఉండిద్ది నా బ్యాగ్లో. సో ఐ లైక్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్, నివియా పెర్ల్ బ్యూటీ. ఎక్కడికి ఫంక్షన్స్కి వెళ్తాం కదా, సో యూజ్ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ చేస్తాను, బట్ లైట్గా. 48 hours ఉండిద్ది, ఒక్కరోజు వేసామనుకో, అంత బాగుండిద్ది రియల్గా. ఇది వచ్చేసి నేను ఆఫీస్కి వేసుకొని వెళ్తాను, అండ్ ఫంక్షన్స్కి ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఇది కూడా యూస్ అవుతుంది కదా. మనం రెడీ అయినప్పుడు ఎవరైనా పర్ఫ్యూమ్ వేసేస్తారు. ఇది వచ్చేసి నివియా పెర్ల్ బ్యూటీ, 48 hours ఉండిద్ది, 0% ఆల్కహాల్. సూపర్ కదా, ఐ లైక్ దిస్ వన్. ఇది మా ఫ్రెండ్ క్యాంటీన్లో తీసుకొచ్చింది నా కోసం, చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి బనానా క్లిప్ ఎల్లో,
మోస్ట్ ఫేవరెట్. ఎల్లో ఆల్సో. అండ్ బనానా క్లిప్ అంటే ఆల్వేస్ పఫ్ వేసినప్పుడు రబ్బర్ వేస్తాం, కానీ సమ్టైమ్స్ చిరాకు వచ్చేసి ఈరోజు కూడా జస్ట్ ఇలా పోనీటైల్ లాగా వేసేసాను. అండ్ సేమ్ అలాగే ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్ కానీ విసుగు వచ్చినప్పుడు అలా ఓన్లీ బనానా క్లిప్ పెట్టేసి వదిలేస్తాను. సో ఐ లైక్ దిస్. అది కూడా క్యారీ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాచ్ చెన్నై. ఇప్పుడు చూపించిన టోటల్ ఐటమ్స్ వచ్చేసి చెన్నై, ఆల్మోస్ట్ 90%, ఎక్సెప్ట్ వన్ హిమాలయ. ఐ థింక్ ఇక్కడే హోమ్ దగ్గరే కొనేసి ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి వాచ్ నా ఫేవరెట్. సేమ్ చూడండి, అన్ని పర్పుల్లోనే అన్ఎక్స్పెక్టెడ్గా కూడా కలుస్తుంది. ఇదిగో ఇంకా ఇది కూడా పోలేదు, అంటే పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పెట్టాలి. నా ఫేవరెట్ అసలు వాచ్ వచ్చేసి. నేను ఎక్కువ అంటే ఇలా సింప్లిసిటీగా ఉండాలి, చూస్తే లుక్ గార్జియస్గా ఉండాలి. సో ఐ లైక్ దిస్ వన్ ఓన్లీ, దిస్ టైప్ ఆఫ్ ఓన్లీ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జిప్లో ఏమున్నాయి అంటే, అయ్యో బాబాయ్, ఈ షార్టెస్ట్ జిప్, గుడ్ జిప్. నేను ఎలా అంటే ఓన్లీ ఒక, చూడండి నా హాస్టల్ది కీ అనమాట ఇది, ఎక్స్ట్రా అనమాట. ఇది కూడా ఉండిద్ది నా బ్యాగ్లో. అండ్ కీ చైన్ వచ్చేసి ఇక్కడ ఉండాలి, దిస్ వన్. ఇది చెన్నైలో మెరీనా బీచ్ దగ్గర ఒక షాప్ ఉండిద్ది. నా బర్త్డే రోజు నేను నా రూమ్మేట్స్ స్వాతి అక్క, గుర్తుంది కదా, నేనే ఇచ్చా వాళ్ళకి. ఇది చాలా బాగున్నాయి అనేసి నేనే కొనిచ్చాను వాళ్ళకి. ఇంకోటి వచ్చింది, 3 వస్తాయి అన్నమాట ఇవి షేప్స్. స్వాతి అక్కకి నేను కొనిచ్చాను. ఇది మెరీనా బీచ్ దగ్గర ఒక చర్చ్ ఉండిద్ది, చర్చ్ ఆపోజిట్లో ఉండిద్ది. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో నేను అక్కడ హాస్టల్ కీస్ చూడండి, లాకర్స్ ఇస్తారు కదా హాస్టల్లో, నా లాకర్స్ కీచన్ అంటే ఇదే. ఐ లైక్ దిస్ ఆల్సో. సో అది ఒక మిస్ యూ, ఒక రియల్లీ ఐటమ్స్ చూస్తుంటే మొత్తం నువ్వే గుర్తొస్తున్నాయి. మెరూన్ కలర్ నెయిల్ పాలిష్, ఇవన్నీ కన్ఫామ్గా నా బ్యాగ్లో అయితే ఉంటాయి. నెయిల్ పాలిష్ అంటే ఒక పిచ్చి, ఇంకా నాకు చెప్పనవసరమే లేదు. నెయిల్ పాలిష్ చూస్తే చాలు, అది ఆడదాన్ని కూడా చూడు పెట్టేస్తా అసలు. మెరూన్ కలర్ అయితే ఇంకా పిచ్చి నాకు. సో కన్ఫామ్గా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్. నేను యూజ్ చేయను, కానీ బ్యాగ్లో ఉండిద్ది. అంటే ఎవరన్నా పక్కన అడిగినప్పుడు మాత్రం కన్ఫామ్గా ఇస్తాడు. అయితే నేనైతే అస్సలు యూజ్ చేయను. జస్ట్ అమ్మాయిల బ్యాగ్లో ఉండాలి అంటే ఉండాలి. అయితే నార్మల్గా అయితే అసలు మోస్ట్ రెడీ అవ్వడానికి అయితే అసలు ఏమీ యూజ్ చేయను. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఆ పఫ్ వేసేస్తే ఇయర్ రింగ్స్, దానికి డ్రెస్కి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ పెడితే చాలు, మన గార్జియస్ స్టైల్ మనకు వచ్చేసింది. దానికి మించిన అవసరమే లేదు. అందరూ ఏదేదో క్రీమ్స్ అవి కొని ఏవి కొని చేస్తుంటారు. ఐ లైక్ సింప్లిసిటీ అండ్ న్యాచురల్ గర్ల్. ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏవి వేసుకున్నా దానికి తగ్గట్టు మనము లుక్, ఇయర్ రింగ్స్ ఇస్తే, హెయిర్ స్టైల్ ఇస్తే చాలు. క్రీమ్స్ అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ నేనైతే అలాగే రెడీ అవుతాను. నెక్స్ట్ వచ్చేసి బుక్ అనమాట. జస్ట్ సింపుల్గా ఏమైనా రఫ్గా రాసుకోవడానికి, మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఇప్పుడు మనం ఐటమ్స్ కొనుక్కోవడానికి కానీ అలా వెళ్తుంటాం కదా. సో అప్పుడు సడన్గా గుర్తురావు కదా. సో ఏమంటే మనం దీంట్లో నోట్ చేసి పెట్టేసుకున్నాము అనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు వెంటనే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకు ఎప్పుడు గుర్తొచ్చినా ఒక బుక్లో అయితే రాసేసుకుంటాను, అలవాటు అయితే ఉంది. సో ఐ లైక్ దిస్ సింపుల్ బుక్. I love it also. My daddy gave. And most important, charger. My mobile is a Realme anamata. So Realme charger, this one. Everyone has charger, I know. So this charger. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయిపోయాయా,
అగైన్ 1 మోర్ ట్యాబ్లెట్ ఇస్తారు. చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి నార్మల్గా అయితే. ఇది కూడా ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి, ఎక్కడంటే అక్కడ పడేయకుండా కదా. నెక్స్ట్ వచ్చేసి పెన్. అదే కదా ఇప్పుడు బుక్ చూపించాను కదా, ఆ బుక్లో ఇది రాయడానికి వచ్చేసి ఐ లైక్ దిస్ పెన్. ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ కూడా వచ్చింది. పెన్స్ కానీ బుక్స్ కానీ ఆల్వేస్ ఇష్టం. బీటెక్ అయిపోయి 1.5 year అవుతుంది, అయినా పెన్ కానీ బుక్స్ కానీ అంతే ఇంపార్టెంట్ ఇచ్చేస్తాను నేనైతే. చాలా అంటే చాలా ఇష్టము. ఎక్కడికైనా వెళ్ళినా కూడా నేను కొనుక్కొని ఇంట్లో వాళ్ళకి, మా బ్రదర్కి, మా అబ్బాయికి ఎవరికైనా తెచ్చిస్తాను నేనైతే. బుక్స్ పెన్స్ అంటే అంత ఇష్టం నాకైతే వచ్చేసి. ఐ లైక్ దిస్ పెన్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్. మెయిన్లీ దిస్ బాటిల్ సూపర్ కదా, రెడ్డిష్ కలర్. ఇప్పుడు వాటర్ ఫిల్ చేసి ఉంచాను చూడు. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ బాటిల్ వచ్చేసి. ఇది కూడా చెన్నై 2-3 బాటిల్స్ తెచ్చేసుకున్నాను. అంటే సేమ్ ఈ టైప్ కాదు, డిఫరెంట్. నాకైతే ఇది 99 రూపీస్ ఓన్లీ. 99. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటి అంటే సునో సబ్కి కరో కుట్కి. మీనింగ్ తెలుసా? ఐ థింక్ ఇది ఏంటి అంటే సునో సబ్కి కరో కుట్కి అంటే అందరూ చెప్పింది వినాలి, దాంట్లో నీకు నచ్చింది చెయ్యాలి. ఐ థింక్ దిస్ మీన్. అదర్వైజ్ రాంగ్ అయితే క్షమించండి, అంతే కదా. నేర్చుకోవాలి హిందీ. తమిళ్ అయితే మేనేజ్ చేస్తాను, ఎందుకంటే 1.5 year ఉన్నాం కదా చెన్నైలో. సో ఆఫీస్ మొత్తం చెన్నైలో కదా, సో తమిళ్ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ, నో తెలుగు. హాస్టల్కి వస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుగు మాట్లాడతాం అంతే. ఇంకోటి వచ్చేసి స్మాల్ ఫ్లిక్కర్ స్మాల్ ఆరెంజ్. ఫైనల్గా నా దగ్గర రకరకాలుగా కలర్స్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ వచ్చేసి. చూడండి ఎలా అంటే సింపుల్గా ఇప్పుడు మనం పఫ్ అలా ఏం ప్రిఫర్ చేయకుండా ఎప్పుడైనా బయటకు వెళ్తాము, ఇంకా జస్ట్ సింపుల్గా హెడ్ బాత్ చేసేస్తాను కదా. సో ఇలా జస్ట్ ఇలా తీసేసుకొని ఇలా పెట్టి లీవ్ చేసి ఇయర్ రింగ్స్ దానికి సెట్ అయినట్టు, డ్రెస్ సైడ్కి సెట్ అయినట్టు వేసేస్తే చాలు, ఫినిష్. గార్జియస్ దట్ గర్ల్. నెక్స్ట్ వచ్చేసి హెడ్సెట్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం ట్రావెలింగ్ చేస్తాం కదా బస్లో, అండ్ ఎక్కడికి వెళ్ళినా మనము సింగిల్గా ఉంటారు. సింగిల్గా మీన్స్ ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ, ఎక్కడైనా బయట కూర్చున్నప్పుడు కానీ, సో మనకి తోడుగా ఉండేది వచ్చేసి హెడ్సెట్ ఒక్కటే. ఐ లైక్ సామ్సంగ్ హెడ్సెట్ ఓన్లీ. రీసెంట్లీ ఐ పర్చేస్ దిస్. దీని కాస్ట్ వచ్చేసి 599 ఐ థింక్. 599. I love it also. Nice quality. And voice audible also good. Nice. And next వచ్చేసి మోస్ట్ చెప్పాలి అంటే బ్యాంగిల్ సిల్వర్ కలర్. ఇదైతే ఇంకా నా ఫ్రెండ్ అప్పు, నువ్వు చూస్తే కనుక గుర్తుపడతావు. మనం ఇద్దరం సరే 2 బ్యాంగిల్స్ తీసుకుంటుంటే నువ్వు ఒక బ్యాంగిల్ నేను ఒక బ్యాంగిల్ అనేసి మనం తీసుకున్నాం. ఇది వచ్చేసి ఐ లవ్ ఇట్ ఆల్సో. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం సింపుల్గా ఇది వేసేసుకొని వెళ్తాం కదా, సో అప్పట్లో ఇది చాలా అంటే చాలా ఇష్టం. ఒక 6 months బ్యాక్ ఐ థింక్ ఇది అంతే. రైట్ హ్యాండ్కి వేసుకోవడం, లెఫ్ట్ హ్యాండ్ వాచ్ పెట్టుకోవడం, సింపుల్గా రెడీ అవ్వచ్చు. నేనైతే ఇట్లా సింపుల్గానే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్. నేనైతే నార్మల్గా అయితే లిప్స్టిక్ కానీ లిప్ బామ్స్ కానీ ఏమీ యూజ్ చేయను, నార్మల్గా ఉంటాను. బట్ ఆఫీస్ కదా, ఆఫీస్కి వచ్చినప్పుడు కొంచెం స్టైల్గా ప్రిఫర్ చేయాలి, అందరూ ఉంటారు కదా, ఇది జాబ్ ప్రొఫెషన్ కదా. సో జస్ట్ సింపుల్గా వచ్చేసి లిప్స్టిక్ కూడా కాదు, లిప్ బామ్ ఓన్లీ. లిప్ బామ్ వచ్చేసి నేను ఆఫీస్కి వేసుకొని వెళ్తాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, న్యూ వన్ కనిపించట్లేదు, సో నేను ఇది యూజ్ చేస్తాను అనేసి బ్యాగ్లో ఉంది. లిప్ బామ్ ఐ లవ్ ఇట్. ఫస్ట్
ఇలా లైట్ కలర్స్. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. చాలా అంటే చాలా బాగుండిద్ది. జస్ట్ లైట్గా రాసేసుకుంటే సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్. ఇందాక అదే చెప్పాను కదా, ఎప్పుడైనా క్లిప్ కానీ రబ్బర్ కానీ పోయిద్ది, అప్పుడు ఏం చేస్తాం? ఏమీ చేయలేం, ఎవరిని అడగలేను కూడా, నేనైతే అస్సలు అడగలేను. సో ఐ ప్రిఫర్ దిస్ సింపుల్ బ్యాండ్. ఎందుకంటే నాకు పోనీటైల్ వేసినప్పుడు నాకు ఇలాంటి బ్యాండ్సే ఇష్టం, ఫిట్గా ఉంటాయి నా హెయిర్కి అయితే, నా హెయిర్ ఓన్లీ. సో ఇది ఒక 2 రౌండ్స్ వచ్చింది కన్ఫామ్గా. దిస్ ఈజ్ మై నా ఇయర్ రింగ్స్ చూసారా ఇంత బాగున్నాయి, నాకు చాలా అంటే చాలా ఇష్టం. నా ఫేస్ కవర్ చేస్తే ఇయర్ రింగ్స్. దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ చెప్పాలి అంటే ఫస్ట్లీ ఇయర్ రింగ్స్. ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్సే చూస్తాను, ఏమీ చూడండి. చెన్నైలో మెరీనా బీచ్కి వెళ్తాం, అక్కడ ఇయర్ రింగ్సే చూస్తాను. టీ నగర్లో వెళ్తే అక్కడికి ఇదే చూస్తాను. నెక్స్ట్ వేరే ఇంకా జయచంద్రన్ షాపింగ్ మాల్ చూసాను. జయచంద్రన్ ఇది వచ్చేసి మెడవాకం ఏరియా చెన్నై. అక్కడికి వెళ్ళినా కూడా ఇయర్ రింగ్సే చూస్తాను. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్, ఐ లవ్ ఇయర్ రింగ్స్ ఓన్లీ. ఫస్ట్ కొన్నదంటే చెన్నైలో ఇయర్ రింగ్. అంత బాగుంది కదా, డిజైన్ కనిపిస్తుందో లేదో, చాలా అంటే చాలా బాగుండిద్ది మనం పెట్టుకుంటే, చాలా అంటే చాలా బాగుండిద్ది. మీరు ట్రెడిషనల్ కానీ స్టైలిష్ కానీ డ్రెస్సెస్ వేసినప్పుడు ఇది పెట్టండి, ఒకసారి లుక్ అద్దరిపోయిద్ది అంతే, నో కామెంట్స్. సో ఐ లవ్ దట్. అది ఎందుకంటే ఆల్టర్నేటివ్గా మనం ఇప్పుడు ఏ టైంలో ఎలా జరిగిద్దో తెలియదు కదా, ఇయర్ రింగ్స్ కానీ రబ్బర్స్ కానీ ఏమేమి ఉండొచ్చు లేకపోవచ్చు. సో నేను ఆల్టర్నేటివ్గా ముందు సేఫ్టీ కోసం పెట్టుకుంటాను అది ఓన్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారిది, విజయవాడ టెంపుల్ తెలుసు కదా, ఆ టెంపుల్లో అమ్మవారిది ఇది దారం. ఇది హ్యాండ్కి ఊడిపోయింది, లేదంటే ఎప్పుడు నా హ్యాండ్కి ఉండిద్ది. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ నాకైతే తెలిసి, మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండ్ ఐ ట్రస్ట్. నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్ రబ్బర్, సేమ్ హెయిర్ రబ్బర్. ఒకసారి ఎలా అంటే మొన్నటి ఇందాక చూపించిన రబ్బర్ వేస్తాం కదా, ఒకవేళ అది కనుక లూజ్ ఉంటే ఇది ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఇది వేస్తేనే ఇంకా ఫిట్గా ఉండిద్ది, బట్ లూజ్గా కూడా ఉండదు. సో రెండిట్లో ఏది కుదిరితే అది వేసేస్తాను. సో దీస్ ఆర్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్ థింగ్స్ మొత్తం. దిస్ ఈజ్ వన్ అండ్ మోస్ట్ అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టము బ్యాగ్ వచ్చేసి, ఎప్పటికీ ఉంచుకుంటాను. ఎంత లుక్గా ఉంది కదా బ్యాగ్ వచ్చేసి, చాలా అంటే చాలా ఇష్టం. STC కంపెనీ, ఐ థింక్ ఇది 499 బ్యాగ్ ప్రైస్, ఓన్లీ 499. లెదర్ ఆల్సో, బ్యాగ్ లెదర్, ఎవరైనా వెళ్ళి పర్చేస్ చేసేసుకోవచ్చు. దిస్ ఈజ్ మై. అండ్ ఇంకోటి ఏంటి అంటే చూపిస్తాను, అక్కడ లాస్ట్లో ఒక పిల్లో కనిపిస్తుంది కదా ఎల్లో కలర్, అది కూడా చెన్నైలోనే కొనేసాను బీచ్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. మిస్టేక్లో తీసుకురావడం మర్చిపోయాను. దిస్ ఈజ్ మై బాక్స్ వీడియో. మొత్తం వచ్చేసి చిన్న థింగ్సే అండి. ఈ థింగ్స్ అయితే కన్ఫామ్గా నా బ్యాగ్లో అయితే ఉంటాయి. ఎందుకో ఫ్రెండ్స్ చేయాలనిపించింది, ఫ్రెండ్స్ వీడియో చేసేసా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో మై ఇన్స్టా ఆల్సో monica_parchuri29. ఓకేనా గైస్. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ మై ఐటమ్స్ వాట్ షోన్ ఇన్ మై ఆఫీస్ బ్యాగ్ వీడియో. ఈ బ్యాగ్ వచ్చేసి నేను యూజ్ చేస్తుంటాను కదా ఆఫీస్లో, నాతో ఉండే వాళ్ళకి తెలుసు అనమాట, మా టీమ్మేట్స్ కానీ ఎవరైనా చూస్తుంటారు కదా. నా బ్యాగ్ వచ్చేసి
గుర్తుపెట్టారా నా బ్యాగ్? చించు చించు. ఐ థింక్ మీరు చూసింటారు కూడా, గుర్తుపెట్టింటారు కూడా, ఐ హోప్. అండ్ ఫైనల్లీ ఏం చెప్పాలి అంటే తమిళ్ అంటే ఇప్పుడు చెన్నైకి వెళ్ళాను కదా, నేను చెన్నైలోనే కదా జాబ్ చేసింది. అండ్ ఏంటి అంటే అక్కడ అన్నోన్ లాంగ్వేజెస్. ఫస్ట్ టైం చెన్నైకి వెళ్ళినప్పుడు ఏమనిపించింది, చాలా భయం వేసింది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉండరు. అది ఆఫీస్కి వచ్చినప్పుడు అయితే ఇంకా తెలుగు వాళ్ళు కనిపిస్తే ఇంకా ఆనందమే వేరే, ఇంకా పండగే. ఎందుకంటే ఎప్పుడు బ్రేక్ దొరికిన వాళ్ళల్లో టైం స్పెండ్ చేయాలైతే నాకైతే ఉండిద్ది. ఎందుకంటే ఫస్ట్ టైం చెన్నై, తమిళ్ ఏమో రాదు ఫస్ట్లో. సో నేనే చేస్తూ ఇంకా మై ట్రైనింగ్ బ్యాచ్ వస్తుంది. ఒక 30 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉంటారు. ఐ థింక్ టోటల్ మీదుగా 5 మెంబర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళలో కంటిన్యూ చేస్తూ తమిళ్ నేర్చుకుంటూ, తమిళ్ అయితే చాలా బాగా టీచ్ చేశారు. నాకు ఇప్పుడు వచ్చి కూడా కన్ఫర్మ్ ఆల్మోస్ట్ ఒక 80% అయితే మాట్లాడిస్తాను. అండ్ నాకైతే ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మై ట్రైనింగ్ బ్యాచ్ వేరే లెవెల్ అనమాట. ఎంజాయ్మెంటే వేరు. అండ్ చెన్నైలో అయితే నేనైతే చాలా చూసాను, చాలా ఏరియాస్ కూడా తెలుసుకున్నాను. టోటల్గా చెన్నై గురించి చెప్పాలి అంటే నా లైఫ్ ఇచ్చింది మాత్రం చెన్నై, అది మాత్రం 100% చెప్పేస్తాను నేనైతే. ఎందుకంటే చదువుకున్న రోజులు వేరు, జాబ్ చేసిన రోజులు వేరు కదా. మనం ఎంత చదువుకున్నా నెక్స్ట్ దానికి తగ్గట్టు జాబ్ చేయకపోతే వేస్ట్ కదా. సో నేను చదివినందుకు జాబ్ అయితే కొన్ని రోజులు చేయాలి. అండ్ వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను, చేశాను కూడా. జాబ్ లైఫ్ కూడా అనేది చూశాను, ఎలా ఉండాలి, ఎలా ఎవరితో మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, అదంతా చూసేసాను. ఫస్ట్లో అయితే చెన్నై ఫ్రెండ్స్కి అయితే పెద్ద థ్యాంక్స్. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా మాట్లాడారు. ఫ్రెండ్షిప్ ఉండిద్ది, 100% ఫ్రెండ్షిప్ ఉండిద్ది. చాలా అంటే చాలా, ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ రూబియా, కీర్తిగా పెద్ద హాయ్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటుంది మోనీ స్టైలిష్. దాట్స్ ఆఫ్ లవ్ యువర్ మోనీ. బాయ్ గైస్, టేక్ కేర్. మీరు ఇంకోటి ఏంటంటే, మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఐ మీన్ ఇట్స్ ఎన్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, ఐ వాంట్ టు నో how is my video. Okay, please. Okay, bye guys.